హాయ్ ఫ్రెండ్స్, మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఈ స్కీమ్ పేరు వచ్చేసి అగ్నివీర్ వాయుసేన అండర్ అగ్నిపథ్ స్కీమ్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎలిజిబిలిటీ చూస్తే అన్‌మ్యారిడ్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ మాత్రం ఆన్‌లైన్‌లోనే వాళ్ళ అఫీషియల్ సీఏఎస్‌బీ వెబ్ పోర్టల్‌లోనే చేసుకోవాలి. రిక్రూట్‌మెంట్ పీరియడ్ వచ్చేసి 4 ఇయర్స్ ఉంటుంది అని అందరికీ తెలిసిందే. అగ్నివీర్ వచ్చిన కాడ్నుంచి 4 ఇయర్సే. ఏదైనా ఆర్మీ అయినా, నేవీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా 4 ఇయర్స్ సర్వీస్ అంతే అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 17థ్ నవంబర్ 2025 11 గంటల నుంచెల్లి స్టార్ట్ అయింది. చూస్తే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 14థ్ డిసెంబర్ 2025 11 గంటల 30 నిమిషాలకు వరకు ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే 3 స్టేజెస్‌లో కండక్ట్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఆన్‌లైన్ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు ఈ సీబీటీ కాదు, రిటన్ ఎగ్జామ్ మనం రాయవలసి ఉంటుంది. సెకండ్ స్టేజ్, నువ్వు ఎగ్జామ్‌లో క్వాలిఫై అయితే వెరిఫై చేస్తారు. పీఎఫ్టీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అంటారు. మరియు అడాప్టబిలిటీ టెస్ట్ 1 అండ్ 2 ఉంటుంది. అడాప్టబిలిటీ టెస్ట్ అంటే క్యాండిడేట్ ఈ జాబ్‌కి సూటబులా కాదా, అలా అడాప్టబిలిటీ స్కిల్స్ ఉన్నాయా, ఏ విధంగా సర్వైవ్ అవుతాడు అని 30 మినిట్స్ ఉంటుంది. క్వాలిఫికేషన్స్ చూస్తే మినిమమ్ 10+2 ఫిజిక్స్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్‌లో 50% మార్క్స్ కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ చూస్తే 17 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. సాలరీ చూస్తే 2 స్టేజెస్‌లో సాలరీ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్‌ది డ్యూరింగ్ సర్వీస్, అంటే నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు అన్నమాట. స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 30,000 పర్ మంత్ ఇస్తారు. అలా 1 ఇయర్ దాకా పర్ మంత్ 30,000 ఇలానే ఇస్తూ ఉంటారు. అలా మెల్లిమెల్లిగా 40,000 దాకా రీచ్ అవుతుంది. ఫోర్త్ ఇయర్ వరకు అని మెన్షన్ చేశారు. అలవెన్సెస్ చూస్తే రిస్క్ అండ్ హార్డ్‌షిప్ అలవెన్స్ ఒకటి, మరియు యూనిఫార్మ్ అలవెన్స్, మరియు రేషన్ అలవెన్స్ ఎట్సెట్రా ఇలా. అండ్ ఇన్స్యూరెన్స్ కవర్ వచ్చేసి 48 లాక్స్ దాకా ప్రొవైడ్ చేస్తామని మెన్షన్ చేశారు. స్టేజ్ 2 వచ్చేసి ఆఫ్టర్ 4 ఇయర్స్ వైల్ రిటైర్మెంట్, అంటే రిటైర్ అయితావు కదా, అప్పుడు సేవానిధి ప్యాకేజ్ అని అప్రాక్స్‌గా రిటైర్ అయ్యేటప్పుడు 10.5 లాక్స్ ఇస్తారు. 25% మందికి ఎయిర్ ఫోర్స్‌లో పర్మనెంట్‌గా జాబ్ ఇయ్యడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. అండ్ స్కిల్ సెట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోండి. ఇలాంటి మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరియు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వగానే మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. థాంక్ యూ.